సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఒక రాయి లాగా గట్టిగా ఒక సబ్స్టెన్స్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మినరల్ బ్లాక్ అంటారు. సో ఇందులో ఏంటి అంటే మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. జనరల్గా గొర్రెలకి కానీ మేకలకి కానీ వాటికి ఎక్కువ మినరల్స్ అవి కావాల్సి ఉంటుంది, అవి చక్కగా పెరగడానికి. కాకపోతే ఏంటంటే మనం వీటిని షెడ్లో ఉంచి పెంచడం వల్ల వాటికి అంత ఎక్కువ మినరల్స్ అందకపోవచ్చు. సో మినరల్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మామూలుగా ఏంటంటే గొర్రెలను మేకలను బయట మనం ఇట్లా పొలాలకి తీసుకెళ్ళి పెంచేటట్లయితే కనుక అవి ఉన్న గడ్డి రాళ్ళు అవన్నీ నాకుతూ వాటికి కావాల్సిన మినరల్స్ వాటికి అందుతాయి అన్నమాట. కానీ ఇట్లా షెడ్లో ఉంచి పెంచే వాటికి అంత ఎక్కువ అందకపోవచ్చు. కాబట్టి వీటికి ఇలా మినరల్ బ్లాక్స్ అని బయట మనకి షాప్స్లో దొరుకుతాయి. వీటిని తీసుకొచ్చి ఇలా కడితే కనుక వాటికి కావాల్సినప్పుడు వచ్చి వీటిని నాకుతాయి. సో దానివల్ల కావాల్సిన మినరల్స్ అన్నీ వాటికి దొరుకుతాయి అన్నమాట. సో ఈ ఫామ్లో అయితే దాదాపుగా ప్రతి దగ్గర ఒకటి పెట్టున్నారు. అక్కడ చూస్తుంటే ఒక చంద్రవంక ఆకారంలో ఒకటి ఉంది, సో ఇక్కడ ఒకటి ఉంది, అట్లా ప్రతి దగ్గర ఉన్నాయన్నమాట. ఇలా తాళ్ళు కట్టేసి వీటికంటూ ఒక ప్రత్యేకంగా అమర్చుకొని ఉన్నారు. సో ఇది కూడా గొర్రెల పెంపకంలో ఇంపార్టెంట్ అనమాట. మీరు కనుక గొర్రెల పెంపకం చేస్తుంటే తప్పకుండా ఇలాంటి బ్లాక్స్ని తీసుకొచ్చుకోండి. సో వీటి కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే కేజీస్ పైన డిపెండ్ అవుతుందంట. 1 kg బ్లాక్ వచ్చేసి 500 రూపీస్ అవుతుందని చెప్తూ ఉన్నారు. చూసుకొని మీరు కూడా కొనుక్కొని మంచిగా గొర్రెలను అయితే పెంచుకోవచ్చు, మినరల్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.